కుటుంబ సభ్యులందరికీ శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. చైత్రశుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగను జరుపుకుంటాం. ఉగాదికి ముందు రోజున కొత్త అమావాస్య. మరి కొత్త అమావాస్య పూజ కోసం అలాగే లలిత నవరాత్రులు, రామ నవరాత్రులు, అలాగే వసంత నవరాత్రులుగా జరుపుకునే ఈ చైత్రశుద్ధ పాడ్యమి వేళ పూజకు ముందుగా ఏమేమి ఏర్పాట్లు చేసుకోవాలి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పెడుతున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. అలాగే మనకి పండుగ పర్వదినం వస్తుందంటే ఇంటిని పూజా గదిని మనందరం కూడా శుచి శుభ్రతతో ఉంచుకుంటాం. మరి ఇంటిని పూజా గదిని ఉగాది పండుగ కోసం, కొత్త అమావాస్య కోసం, వసంత నవరాత్రుల కోసం ఎప్పుడు శుభ్రం చేయాలి అంటే 2025 సంవత్సరంలో కొత్త అమావాస్య ఎప్పుడు వచ్చింది, ఉగాది పండుగ ఎప్పుడు వచ్చింది అనే విషయం ముందుగా తెలుసుకుందాం. 2025 సంవత్సరంలో కొత్త అమావాస్య మార్చి 29వ తారీఖు శనివారం వేళ వచ్చింది. అలాగే ఉగాది పండుగ మరుసటి రోజు అనగా మార్చి 30వ తారీఖు ఆదివారం వేళ ఉగాది పండుగ వస్తోంది. పూజ ఏ సమయంలో చేయాలి? అలాగే ఉగాది వేళ మనం ఉగాది పచ్చడిని సేవిస్తూ ఉంటాం. మరి ఉగాది పచ్చడి తినేటటువంటి మంచి శుభ సమయం కూడా మనకి స్క్రీన్ మీద గురువుగారు ఇచ్చారండి. కాబట్టి ఒకసారి చెక్ చేయండి. ఉగాదికి ముందు వచ్చే అమావాస్యని కొత్త అమావాస్య అని అంటారు. ఈ కొత్త అమావాస్య వేళ గ్రామదేవత అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటాం. అలాగే మా ఊరి గ్రామదేవత అమ్మవారికి కూడా మేము నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజ కోసం సిద్ధం చేస్తున్నామండి. ఒకవేళ కొత్త అమావాస్య వేళ కనుక మీరు పూజ చేయడం కుదరనట్లయితే, అంటే గ్రామదేవత అమ్మవారు పూజ చేయడం కుదరనట్లయితే మరుసటి రోజు ఉగాది వేళ కూడా పూజ అనేది చేయవచ్చు. ఇలా అందరికీ గ్రామదేవత అమ్మవారి గుడికి వెళ్ళి పూజ చేయడం కుదరకపోవచ్చండి. కాబట్టి ఇంటి వద్దనే గ్రామదేవత అమ్మవారికి పూజ ఎలా చేయాలి, ఉపహారము చల్ది ఎలా పెట్టాలి అనే విషయాన్ని కూడా మీకు త్వరలోనే వీడియో పోస్ట్ చేస్తాను. ఇంతటి ప్రత్యేకమైన పండుగ పర్వదినాలు వస్తున్నప్పుడు ఇంటిని పూజా గదిని శుచిగా శుభ్రతగా ఉంచుకోవాలి. అందుకుగాను మాది పల్లెటూరు కదండి, మేము ఇల్లు కడగడం తప్పనిసరిగా చేయవలసిందే. కాబట్టి మీరు మాపు కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఇల్లు కడిగేటప్పుడైనా లేదా మాపు పెట్టేటప్పుడైనా కొద్దిగా నీళ్ళల్లో రాళ్ళ ఉప్పు వేసి ఇల్లంతా కూడా తడిబట్ట పెట్టండి. ఇలా చేయటం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి పాజిటివ్ వైబ్ అనేది ఇంట్లో ఉంటుందండి. చైత్రశుద్ధ పాడ్యమి వేళ ఉగాది పండుగ. ఈ ఉగాది పండుగ రోజునే మనకి వసంత నవరాత్రులు అనేవి ప్రారంభమవుతాయి. వసంత నవరాత్రులనే లలితా నవరాత్రులు, రామ నవరాత్రులు, చైత్ర వసంత నవరాత్రులు అని కూడా అంటారు. లలిత నవరాత్రుల వేళ లలితాదేవి అమ్మవారిని ఆది పరాశక్తిని మనం పూజలు చేస్తూ ఉంటామండి. 9 రోజుల పాటు చేసే పూజా విధానం. మరి అమ్మవారిని పూజించే విశేషమైన రోజుల్లో ఇంటిని పూజా గదిని శుచి శుభ్రత ఉంచుకోవాలి. అలాగే ఇంటి ప్రధాన గుమ్మ సింహద్వారం దగ్గర కూడా నిండుగా అలంకరణ చేసి ముగ్గులు వేయాలి. ఈ విధంగా అమ్మవారిని మనం 9 రోజులు పూజ చేయడం కుదరకపోయినప్పటికీ కూడా మొదటి 3 రోజులు, మధ్య 3 రోజులు, చివరి 3 రోజులు కూడా పూజ అనేది చేయవచ్చండి. మరి ఉగాది మార్చి 30 తారీఖు ఆదివారం వేళ వచ్చింది. మరి ఇంటిని పూజా గదిని కొత్త అమావాస్య పూజ కోసం కూడా ఎప్పుడు శుభ్రం చేయాలి అంటే మంగళవారం, శుక్రవారం వేళ కాకుండా మిగతా రోజుల్లో ఇంటిని పూజా గదిని శుభ్రం చేయవచ్చండి. ఒకసారి ఇల్లంతా శుభ్రం చేసిన తర్వాత ఇల్లంతా కూడా ధూపం వేయాలి. ఇలా ధూపం వేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మీరు ప్రతి అమావాస్యకు చేయవచ్చు, లేదా ప్రతి గురు శుక్రవారం వేళైనా సరే ఇలా ఇల్లంతా ఒకసారి ధూపం వేయటం వలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోతుంది. అలా ఇంట్లో కూడా మంచి సువాసన వస్తుంది. ఇందుకోసం మీరు ఎక్కువ ఖర్చు అనేది ఎక్కువ పెట్టనవసరం లేదండి. మనం కొబ్బరికాయలు కొట్టినప్పుడు పీచు అది వస్తుంది కదా, ఒక్కసారి నిప్పుగా చేసిన తర్వాత 2 ఆర్త కర్పూరం బిళ్ళలు వేసి వెలిగిస్తే చక్కగా వెలుగుతుంది. దానిపైన కొద్దిగా గుగ్గిలం కానీ సాంబ్రాణి కానీ వేసి ఇల్లంతా ధూపం వేయవచ్చు. ఉగాదికి ముందు రోజు కొత్త అమావాస్య అంటే శనివారము వచ్చింది. ఆ ముందు రోజు శుక్రవారం కాబట్టి చక్కగా శుక్రవారం వెళ్ళే గడపలకి నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం, అలాగే తులసి కోట వద్ద కూడా చక్కగా పసుపుతో అలికి ముగ్గులు వేసి కలకల్లాడేలాగా ఈ శుక్రవారం నుంచే ఈ 3 రోజులు కూడా ఇల్లంతా ఇంత అందంగా అలంకరణ చేసుకోవచ్చండి. ప్రతి నెలలో వచ్చే అమావాస్య అయినప్పటికీ కూడా ఉగాదికి ముందు వచ్చే అమావాస్య చాలా ప్రత్యేకమైనది. కాబట్టి ఈ కొత్త అమావాస్య వేళ కొన్ని పరిహారాలు చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి. ఇంట్లో చికాకులు ఉన్నా అవన్నీ కూడా బయటకు పారద్రోలటానికి ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఆ పరిహారాలు ఎలా చేయాలనే విషయాన్ని మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ విధంగా సింహద్వారం దగ్గర అలాగే వాకిట్లోనూ కళకళలాడే ముగ్గులు వేసి ఇంటిని ఎప్పుడూ కూడా శుచి శుభ్రత ఉంచుకోవాలి. అంటే మేము ఉద్యోగానికి వెళ్తామని మాకు ఇలా కుదరదు అనుకున్న వారు ఎవరైనా సరే కనీసం మీరు గుమ్మానికైనా సరే కొద్దిగా పసుపు రాసి కుంకుమ బొట్టు అయితే పెట్టడానికి ప్రయత్నించండి. ఈ విధంగా ప్రతి గురువారం వేళ చేస్తే చాలా మంచిదండి. ఎంతో కష్టపడి నిజాయితీగా మీరు డబ్బును సంపాదిస్తూ ఉండొచ్చు, కానీ ఇంట్లో ప్రశాంతత ఉండాలి, కుటుంబ సభ్యులందరూ కలిసికట్టుగా ఉండాలి అంటే మాత్రం ఇంటిని ఎప్పుడూ కూడా ఇలా శుచి శుభ్రత ఉంచుకోవటం చాలా అంటే చాలా ముఖ్యం. అప్పుడు ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది దరి చేరదు. అప్పుడు ఇల్లు అనేది సంతోషంగా ఉంటుంది, మనశ్శాంతి కూడా కలుగుతుంది. ఇంకా కొత్త అమావాస్య పూజ కోసం చేసుకోవాల్సిన ఏర్పాట్లలో ముఖ్యంగా
ఈ రోజున చలువ అనేది అమ్మవారికి చేయాల్సి ఉంటుందండి. మరి వేపాకు చలువ ఎలా చేయాలి అంటే, ఇటువంటి కలవరాయి గానీ, రోలు ఉన్నా సరే కొద్దిగా వేపాకులు తీసుకోవాలి. అయితే ఈ వేపాకులు మనం అమ్మవారి చలువ కోసం చేస్తున్నాం కాబట్టి ముందుగా ఇలా రోలుకి కానీ, కలవరాయికి కానీ ఇలా నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి నమస్కరించుకొని ఇందులో వేపాకులు వేసి కొద్దిగా పసుపు నీళ్ళు కొద్దిగా వేస్తూ ఇలా నూరాలండి. నూరిన తర్వాత ఇలా కొద్దిగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చేసుకున్న కొద్దిగా అయితే సరిపోతుందండి వేపాకు పేస్ట్ అనేది. అంటే ఇలా పల్లెటూరికి వెళ్ళి గ్రామదేవత అమ్మవారు పూజ చేయడం కుదరని వారు ఇంటి వద్దనే గ్రామదేవత అమ్మవారు పూజలు చేసేవారు ఈ విధంగా తప్పనిసరిగా అమ్మవారికి చలువ అనేది చేయాలండి వేపాకులతోటి. అయితే ఒక ప్లేట్లో వేపాకులు వేసి మట్టి కుండను పెట్టుకోవాలండి. ఆ మట్టి కుండలో సగానికి పైగా నీళ్లు పోయాలి. అలాగే వేపాకుల మీద కొద్దిగా పసుపు కుంకుమ వేసి కుండకు కూడా పొట్టు పెట్టి ఇక ఇందులో అయితే వేపాకుల మీద పెట్టుకోవాలి. సగానికి పైగా నీళ్లు పోసి కొద్దిగా పసుపు కుంకుమ మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి వేపాకు ముద్ద అనమాట ఇందులో ఈ నెలలో వేయాలండి. దీన్నే చలువ చేయటం అనమాట. ఈ విధంగా గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామదేవత పూజ చేసేటప్పుడు బిందెతో నిండుగా నీళ్లు అందులో వేపాకులు కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఇంటి వద్ద నుంచే నీళ్ళ బిందెలు తీసుకొచ్చి అమ్మవారికి వారపోస్తారండి. మరి సిటీలో ఉన్నవారు ఇంటి వద్దనే గ్రామదేవత అమ్మవారు పూజ చేసేటప్పుడు మరి ఈ విధంగా చలువ చేసి ఆ పైన 2 మట్టి ప్రమిదలు పెట్టి నువ్వుల నూనె పోసి దీపం అనేది వెలిగించవచ్చు. అందుకోసం వేపాకులు కావాలి. వేపాకుల చలువను కూడా ఈ విధంగా చేసుకోవాలి. ఇంకా గ్రామదేవత అమ్మవారు ఉగ్ర రూపంతో ఉంటారండి. కాబట్టి అమ్మవారిని చల్లపరచడం కోసం అలాగే ఈ సీజన్లో మనకి అంటువ్యాధులు అనేవి వస్తూ ఉంటాయండి. అంటే అమ్మవారు పోస్తూ ఉంటుంది. అటువంటి అంటువ్యాధుల నుంచి అమ్మవారిని కాపాడమని కోరుకుంటూ ఈ గ్రామదేవతని మనం కొత్త అమావాస్య వేళ పూజించవలసి ఉంటుంది. అయితే మీ దగ్గర కనుక గ్రామదేవత అమ్మవారి ప్రతిమ ఉంటే పూజలో పెట్టుకోండి. లేదా ఇందాక నేను చూపించాను కదండి కుండలో చలువ ఎలా చేయాలని ఆ చలువ దీపం పెట్టి అమ్మవారిగా భావిస్తూ పూజ కూడా చేయవచ్చు. లేదా ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఇత్తడి ప్లేట్ లాంటిది ఇత్తడి ప్లేట్ తీసుకొని కొద్దిగా గంధాన్ని ఈ విధంగా చక్కగా నిండుగా రాసిన తర్వాత కుంకుమ బొట్లతోటి గంధముతోటి అలాగే ఇంకా విభూతితోటి బొట్లు అనేవి చక్కగా అందంగా అలంకరణ చేసుకోవాలి. ఈ విధంగా మీరు పేపర్ మీద కూడా తయారు చేయవచ్చండి. నేనైతే చాలా రోజులు కూడా ఒక చెక్క లాంటిది ఒక ప్లేట్ అయితే తీసుకునేదాన్ని. దాని మీదే అమ్మవారిగా నేను బొట్లవి పెట్టుకునేదాన్ని. లేదంటే ఇలా ప్లేట్లో కూడా పెట్టుకోవచ్చు. మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా నేను ఎప్పుడు కూడా అమ్మవారిగా భావిస్తూ బొట్లవి పెట్టుకునేదాన్ని. అంటే ఇలానూ చేయవచ్చు, ఇలా కూడా చేయవచ్చు. ఎందుకంటే అద్దెకున్న వాళ్ళైతే మాత్రం మరి ఇళ్లల్లో గోడలకు పసుపది రాయడం కుదరదు కదండి. అందుకే ఇలా ప్లేట్లో పెట్టుకోవడం వలన ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మవారు పూజ చేసేటప్పుడు ఈ విధంగా సిద్ధం చేసుకోవచ్చు పూజ కోసం. గ్రామదేవత అమ్మవారిగా భావిస్తూ ప్లేట్లో అయితే కుంకుమ బొట్లతోటి ఇలా వరిపిండి బొట్లతోటి అమ్మవారిని చక్కగా అలంకరణ చేసుకోవాలండి. ఈ ప్లేట్ని పూజలు పెట్టుకోవడం కోసం ముందుగా సిద్ధం చేసుకోవచ్చు. ముందు రోజే ఇటువంటి చిన్న చిన్న పనులన్నీ కూడా చేసుకోవటం వలన పూజ అనేది చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. నేను కొత్త అమావాస్య కోసం అలాగే ఉగాది పండుగ కోసం ముందుగా చేసిన ఏర్పాట్లు మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. అలాగే మీరు కూడా ఉగాది పండుగ కోసం కొత్త అమావాస్య పూజల కోసం ఇంటిని పూజాగదిని శుభ్రం చేశారా? మీ పనులు ఎక్కడి వరకు వచ్చాయనే విషయం సరదాగా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. గ్రామదేవత అమ్మవారిని మీరు దేవుని మందిరంలో పెట్టి కూడా పూజ చేయవచ్చు. లేదా సపరేట్గా పూజాపేటను ఏర్పాటు చేసి పూజ కూడా చేయవచ్చండి. సపరేట్గా పూజాపేటను ఎవరైతే ఏర్పాటు చేస్తున్నారో వారు తప్పనిసరిగా ముందుగా ఒక పీటను తీసుకొని పీటని నీటితో కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వరిపిండితో ముగ్గులు వేయాలి. ఎక్కడైతే పూజ చేస్తున్నామో ఆ ప్రదేశంలో కూడా కింద కూడా ఒకసారి తడిబట్ట పెట్టి చక్కగా పసుపుతో అలికి వరిపిండితో ముగ్గులు వేసి పసుపు కుంకుమ జల్లి ఆ పైన ఈ పీటను పెట్టి ఆ పైన గ్రామదేవత అమ్మవారి పూజనైతే చేయవలసి ఉంటుందండి. మీరు ఈ పూజను తూర్పు ఈశాన్య మూలగా చేయవలసి ఉంటుంది. మీకు కనుక తూర్పు ఈశాన్య మూలగా కనుక పూజ చేయడం కుదరనట్లయితే ఇంట్లో ఏ దిక్కునైనా ఈ పూజను చేయవచ్చు. ఇలా గ్రామదేవతని ప్రతి కొత్త అమావాస్య వేళ పూజిస్తే చాలా అంటే చాలా మంచిదండి. అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే గ్రామాన్ని కాపు కాస్తూ ఉండే దేవత గ్రామదేవత. అటువంటి గ్రామదేవతకి ఇలా కొత్త అమావాస్య వేళ లేదా ఎప్పుడైనా వారాల పండుగ కానీ జాతరలాగా చేస్తున్నప్పుడైనా తప్పకుండా అమ్మవారికి ఉపహారము చల్లి సమర్పించాలి. ఇల్లంతా శుభ్రం చేసాం. మరి దేవుని గది కూడా శుభ్రం చేయాలి కదండి. మరి దేవుని గది ఎప్పుడు శుభ్రం చేయాలి అంటే మంగళవారం వేళ శుక్రవారం వేళ శుభ్రం చేయకూడదండి. మిగతా రోజులు శుభ్రం చేయవచ్చు. మరి కొత్త అమావాస్య వచ్చింది కదండి. మరి అమావాస్య రోజున సూర్యగ్రహణం కూడా అంటున్నారు. మరి పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేయాలి అంటే గ్రహణం వెళ్ళిన తర్వాత శుభ్రం చేయాలని కూడా అడుగుతున్నారండి. అసలు ఈసారి మనకి ఏర్పడినటువంటి సూర్యగ్రహణం అనేది పాక్షిక సూర్యగ్రహణం అండి. అంటే భారతదేశంలో అసలు ఈ సూర్యగ్రహణం అనేది కనిపించదు. సూర్యగ్రహణం కనిపించినప్పుడు పూజా గదిని గ్రహణం ముందా గ్రహణం తర్వాత శుభ్రం చేయాలనేది అదంతా అపోహ మాత్రమే. కాబట్టి ఎటువంటి నియమాలు కూడా ఈ సూర్యగ్రహణానికి పాటించడం అవసరం లేదు.
కాబట్టి పూజా గదిని మీరు ముందుగానే శుభ్రం చేసుకోండి. ఈ మధ్య కాలంలో ఉగాది పూజ అని, అలాగే ఇంట్లో ఏ పూజ ఎలా చేయాలనే విషయాలన్నిటి గురించి కూడా పూర్తి వివరంగా మన ఛానల్‌లో ఉగాది గురించి ప్రతి ఒక్క వీడియో పోస్ట్ చేస్తూ ఉన్నానండి. ఇంకా ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. ఉగాది అంటేనే మనకి తెలుగు సంవత్సరం ప్రారంభం అవుతుంది. కాబట్టి ఇంటిని పూజా గదిని ఎలా అయితే శుభ్రం చేసుకున్నామో, అలాగే మనం నిండుగా ఎప్పుడు కూడా పసుపు, కుంకుమ స్టోరేజ్ బాక్స్ కూడా నిండుగా ఉంచుకోవాలండి. అలాగే కొన్ని మంగళకరమైన వస్తువులు కూడా ఈరోజు ఇంటికి తీసుకొస్తే చాలా మంచిది. మరి ఉగాది రోజున ఇంటికి తీసుకురావాల్సిన మంగళకరమైన వస్తువులు ఏమిటి అనే విషయాన్ని నేను ముందుగానే వీడియో పోస్ట్ చేస్తున్నానండి. మీలో ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియో కూడా చూడండి. అయితే నేను స్టోరేజ్ బాక్స్‌లో ముందుగానే పసుపు, కుంకుమ, గంధము, ఆర్తబిళ్ళలు, ధూప్ స్టిక్సు, అక్షింతలు, అలాగే పత్తి అనమాట. నేనైతే ఒత్తుల ప్యాకెటే కొనుక్కుంటానండి. వస్త్రానికి, యజ్ఞోపవీతానికి విడిగా పత్తి మాకు పెరట్లోనే కాస్తూ ఉంటుంది. అదే తీసి ఉపయోగిస్తూ ఉంటాను. ఇలా స్టోరేజ్ బాక్స్ ఎప్పుడు కూడా నిండుగా ఉంచుకుంటే పూజ చేయడానికి ఏ ఒక్కటి వెతుక్కోకుండా ఉంటుంది. మరి ఈ స్టోరేజ్ బాక్స్ కూడా పక్కకు పడినట్లయితే మనకి ఇవన్నీ కూడా ఒలిగిపోతాయండి. అందుకని ఇలా కవర్ పెట్టుకొని నేను మూత పెట్టుకుంటాను. అప్పుడు పక్కకు పడినా కూడా ఇబ్బంది అనేది ఏమి ఉండదు. ఇంకా మనం గ్రామదేవత అమ్మవారిని ఇంట్లోనే సిద్ధం చేసుకొని పూజ చేసుకునేటప్పుడు ఇటువంటి ఇత్తడి చెంబులు ఉంటే మంచిదండి. ఆ ఇత్తడి చెంబులు కూడా ముందుగా శుభ్రం చేసుకోవాలి. ఇలా గ్రామదేవత అమ్మవారి ఫేస్ ఉంటే పూజలో పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర గనుక ఇలా గ్రామదేవత అమ్మవారి ఫేస్ కనుక లేనట్లయితే మీ దగ్గర వరలక్ష్మి అమ్మవారి పూజలు చేస్తున్నప్పుడు మన దగ్గర ఫేస్‌లు అవి ఉంటాయి కదండీ! అమ్మవారి ఫేసులు. ఆ ఫేసులు తీసుకోవచ్చు. చక్కగా అమ్మవారి ముఖానికి కూడా గంధము, కుంకుమ బొట్లు పెట్టి, అలాగే అమ్మవారిని కూడా మన ఇంటికి ఆహ్వానిస్తున్నాం. చక్కగా అమ్మవారిని ఆహ్వానించేటప్పుడు, పూజలో పెట్టేటప్పుడు చక్కగా గంధం అది అలంకరణ చేసి పూజలో పెట్టుకోవడానికి సిద్ధం చేసుకోండి. ఇంకా వేప మండలను ఇంటి ప్రధాన గుమ్మ సింహద్వారానికి కడితే చాలా మంచిదండి. ఎందుకంటే గ్రామదేవత అమ్మవారికి ఇలా వేప మండలు కడితే చాలా ఇష్టపడతారు. అందుకని మన ఇంట్లో అమ్మవారిని పూజించేటప్పుడు, ఇంట్లోకి అమ్మవారిని ఆహ్వానించేటప్పుడు ఈ విధంగా ఇంటి సింహద్వారానికి లేదా గేటుకైనా సరే ఒక్క వేప మండనే పెట్టాలని చెప్తూ ఉంటారు. మీకు వెసులుబాటు ఉండి ఇలా గ్రామదేవత అమ్మవారికి గనక సేవ చేసే సమయం గనక ఉన్నట్లయితే తప్పనిసరిగా అందరూ కూడా వెళ్ళి గ్రామదేవత అమ్మవారిని అలంకరణ చేయడానికి ప్రయత్నించండి. చాలా అంటే చాలా మంచిది. ఒక్కొక్కసారి ఇంట్లో అనేక రకాల సమస్యల వల్ల ఇంట్లో పూజ చేయడం కూడా కుదరకపోవచ్చు. కాబట్టి ఇలా గుడికి వెళ్ళి సేవ చేసినా కూడా పూజ చేసినటువంటి ఫలితం లభిస్తుందండి. అంతకన్నా ఎక్కువ ఫలితమే లభిస్తుందని చెప్పవచ్చు. కాబట్టి ఎప్పుడైనా సరే మనం పూజ చేసేటప్పుడు నిర్మలమైన భక్తితోటి, భావనతోటి అమ్మవారికి పూజించవలసి ఉంటుంది. ఈ పూజ అనే కాదండి, ఏ పూజా వ్రతాలు చేస్తున్నా కూడా మంచి మనసుతో, నిర్మలమైన భక్తితోటి అమ్మవారి యొక్క మనసును గెలుచుకోగలుగుతాము. అంతేగాని అలంకరణ వలన, ఎక్కువగా పెట్టే నైవేద్యాల వలన అయితే కాదండి. కాబట్టి మనం ఏ పూజా పనులు చేస్తున్నప్పటికీ కూడా నిర్మలమైన భక్తితో చేయవలసి ఉంటుంది. ఇదిగోండి మేమైతే మా ఊరి గ్రామదేవత అమ్మవారికి అయితే చక్కగా అలంకరణలు చేశాము. అయితే ఈ వీడియో క్లిప్స్ అయితే ఇప్పుడు ఇవి కాదులేండి. 1 మంత్ బ్యాక్ మేము అమ్మవారికి అలంకరణ చేసేటప్పుడు తీశాను. మళ్ళీ ఇప్పుడు మేము ఉగాది కోసం మళ్ళీ శుభ్రం చేసి అమ్మవారికి అయితే పూజ కోసం సిద్ధం చేస్తాము. ఆ వీడియో క్లిప్స్ కూడా మీకు నెక్స్ట్ వీడియోస్‌లో షేర్ చేస్తూ ఉంటాను. చైత్రశుద్ధ పాడ్యమి వేళ లలిత నవరాత్రులు మనకు మొదలవుతాయి కదండీ! అందుకు గాను లలితాదేవి అమ్మవారి పటం ఉంటే చక్కగా అమ్మవారి గంధం, కుంకుమ బొట్లు పెట్టి మీరు దేవుని మందిరం శుభ్రం చేసినప్పుడే పూజా పటాన్ని మీరు దేవుని మందిరం పెట్టుకొని పూజ అయితే చేయవచ్చండి. లేదా సెపరేట్‌గా పూజా పెట్టెను ఏర్పాటు చేసి కూడా 9 రోజులు పూజ అయితే చేయవచ్చు. లేదా దేవుని మందిరంలో కూడా అమ్మవారికి పూజ అనేది చేయవచ్చు. మీ దగ్గర గనక లలితాదేవి అమ్మవారి పటం లేనట్లయితే శక్తి స్వరూపమైన ఏ అమ్మవారి పటమైనా పూజలో పెట్టవచ్చండి. అయితే లలిత నవరాత్రులు పూజ చేసేటప్పుడు అమ్మవారికి చీర లేదా జాకెట్ ముక్క, నిండు తాంబూలం అమ్మవారు సమర్పించవలసి ఉంటుంది. లేదా గ్రామదేవత అమ్మవారికి మనం కొత్త అమావాస్య వేళ గ్రామదేవత అమ్మవారి పూజలు చేస్తాం. ఆ అమ్మవారికైనా సరే చక్కగా ఎరుపు రంగు చీరను అమ్మవారికి నిండు తాంబూలంగా సమర్పించవలసి ఉంటుంది. ఇదంతా మీ శక్తి కొలదండి. ఇలాగే పెట్టాలని అయితే రూల్ అయితే లేదు. కానీ ఒక సంవత్సరానికి ఒకసారి అమ్మవారికి తప్పనిసరిగా ఇలా నిండు తాంబూలం సమర్పిస్తే చాలా మంచి జరుగుతుందని పెద్దవాళ్ళు అనాదిగా చెప్తూనే ఉంటారు. నేనైతే ఒక ఎరుపు రంగు చీర అయితే తీసుకున్నాను. ఇది కాటన్ శారీ. అయితే ఒక బ్లౌజ్ పీసు, 2 తమలపాకులు, 2 పళ్ళు, అరటి పళ్ళైనా లేదా ఏ పళ్ళైనా పెట్టవచ్చండి. ఇంకా గాజులు, దక్షిణ, పసుపు, కుంకుమ, వక్క ఇవి తప్పనిసరిగా పెట్టి అమ్మవారు సమర్పించాలండి. అయితే గ్రామదేవత అమ్మవారికి మీరు గుడిలోకి తీసుకువెళ్ళి అమ్మవారికి చక్కగా సమర్పించవచ్చు. ఇంటి వద్ద మీరు లలిత నవరాత్రులు పూజ చేసేటప్పుడు పూజలో పెట్టి ఉంచండి. 9 రోజులు పూజ పూర్తయిన తర్వాత ఆ తాంబూలాన్ని మీరే తీసుకోండి. మీకు ముందుగానే చెప్పాను కదండీ! ఇప్పుడు మనకి ఉగాది. ఉగాదికి ముందు కొత్త అమావాస్య. మరి కొత్త అమావాస్య వేళ కొన్ని పరిహారాలు చేస్తే చాలా మంచిది. సంవత్సరం అంతా కూడా ఇల్లు ప్రశాంతంగా ఉండాలి. అలాగే మనకి ఇంట్లో వృధా ఖర్చులు ఎక్కువైపోతూ ఉన్నాయి. వచ్చిన డబ్బు వచ్చినట్టుగా ఖర్చు అయిపోతుందని కూడా చాలామందికి ఉంటుంది కదండీ!
అవన్నీ తగ్గాలి అంటే మాత్రం ఇలా అమావాస్యకి చిన్న చిన్న పరిహారాలు, ఖర్చు లేని పరిహారాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ మన ఛానల్‌లో చాలా వీడియోస్ ద్వారా మీ అందరికీ అందించాను. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మాత్రం మన ఛానల్‌ని ఒకసారి చెక్ చేయండి. అయితే కొత్త అమావాస్య వేళ చేయడానికి కావాల్సిన పరిహారాల్లో గుమ్మడికాయ, నిమ్మకాయలు, రాళ్ళ ఉప్పు తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది. ఇంకా ఉగాది పండుగ కోసం కూడా మనకి కొన్ని పూజా వస్తువులు తప్పనిసరిగా కావాలండి. అందులో కొన్ని మంగళకరమైన వస్తువులు కూడా ఈరోజు కొనుక్కొస్తే మంచిది. ఇంట్లో ఉన్నా కూడా ఎంతో కొంత కొనుక్కురావడం చాలా మంచిదనమాట. ఇదంతా కూడా శుభప్రదం. అందులో మనకు ముఖ్యంగా నిత్యంగా అవసరమనేది బెల్లం అండి. అయితే ఈ బెల్లం కూడా మంగళకరమైన వస్తువుల్లో ఒక భాగం అనమాట. అందుకు గాని ఇంట్లో బెల్లం ఉన్నప్పటికీ కూడా ఒక అర కేజీ బెల్లాన్నయితే తెప్పించాను. ఉగాది రోజున తీసుకురావాలా లేదా ముందు తెచ్చుకోవచ్చా అంటే ఉగాది నాడు తీసుకొస్తే మంచిదండి. ఉగాది పండుగ వేళ ఉగాది పచ్చడిని సేవిస్తాం కదా! మరి అందుకోసం వేప పువ్వు, మామిడికాయలు, చింతపండు, ఉప్పు, కారం ఇంకా ఇవన్నీ కూడా కావాల్సి ఉంటుంది. ఇంకా చెరుకు ముక్కలు, చట్నీ పప్పు, కొబ్బరి తురుము ఇవన్నీ కూడా వేస్తూ ఉంటారు. మీరు ఎలా తయారు చేస్తే అలా తెచ్చుకోవచ్చు. ముఖ్యంగా మనం వేప పువ్వు పచ్చడి చేయడానికి ఇవైతే సరిపోతుంది. ఇంకా ఇక్కడ మీరు చూస్తుంది ఏంటంటే కొత్త అమావాస్య వేళ అమ్మవారికి చక్కగా ఆకు నిండా కూడా పరమాన్నం అని అన్నం, పప్పు చల్ది ఉపారాలు పెట్టేటప్పుడు ఇవన్నీ కూడా చేసి పెడుతూ ఉంటామండి. అందుకు గాను గారెల కోసం అని చెప్పి కొద్దిగా పప్పు నానబెడుతున్నాను. ఇంకా బూరెల కోసం అని చెప్పి పచ్చిశనగపప్పు, ఇంకా బియ్యము, పప్పు ఇవన్నీ కూడా నానబెడుతున్నాను. ఇదంతా కూడా శక్తి కొలదేనండి. ఇవన్నీ పెట్టాలని రూల్ కూడా లేదు. కానీ సంవత్సరానికి ఒకసారి కొత్త అమావాస్య వేళ ఈ విధంగానే మా ఊర్లో గ్రామదేవత అమ్మవారికి అయితే మేము ఉపారం చెల్లిస్తూ ఉంటాము. అసలు చల్ది అంటే ఏంటి? ఉపారం అంటే ఏమిటి? అలాగే చల్ది ఉపారాన్ని ఎలా చెల్లిస్తామో అమ్మవారికి ఏ విధంగా మనం సిద్ధం చేసుకోవాలి ముందుగా అనే విషయాన్ని మీకు మరొక వీడియో ద్వారా షేర్ చేస్తానండి. ఇప్పుడైతే మాత్రం కొత్త అమావాస్య పూజ కోసం అని చెప్పి నేను బూరెలు, గారెల కోసం పప్పు అది నానబెడుతున్నాను. వీడియోలో చూపించే ప్రతి పని కూడా మనలో అందరికీ తెలిసిందేనండి. కానీ పూజకు ముందుగా చేసుకోవాల్సిన కొన్ని ఏర్పాట్లు ముందు రోజు చేయటం వలన పూజని చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు అనే విషయం చెప్పడమే ఈ వీడియో యొక్క ఉద్దేశం. మీ అందరికి కూడా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. వీటన్నిటితో పాటుగా ఇంకా నిత్య పూజా సామాగ్రి ఇవి కూడా ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవాలండి. అంటే శుభ్రం చేసి పక్కన పెట్టుకోవడం వల్ల ఉదయం పూజ అనేది చేసుకోవచ్చు. అంటే శుక్రవారము, కొత్త అమావాస్య, అలాగే లలిత నవరాత్రులు, ఉగాది కలిసి వచ్చాయి కదా వరుసగా. కాబట్టి పూజల కోసం ముందుగానే పూజా సామాగ్రి కూడా క్లీన్ చేసుకోవాలి. ఇంకా పువ్వుల మాల ఉంటే పువ్వుల మాలను కట్టుకోవటం ఇవన్నీ కూడా ముందుగా సిద్ధం చేసుకోండి. ఇక ఇదేనండి ఈరోజు వీడియో. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటా. అప్పటి వరకు నమస్కారం.